అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ దామగుండం ఫారెస్ట్ ఇక్కడ ఉన్న ప్లేస్లో అంటే అది బయోడైవర్సిటీ జోన్, అది చాలా ఎక్కువ సెన్సిటివ్ అంటాం మనం, అంటే పర్యావరణ పరంగా చాలా ఫ్రెజైల్ జోన్ అన్నమాట. సో ఈ దాంట్లో మనకు చాలా జీవ వైవిధ్యం ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచే మనకు నదులు పుడుతున్నాయి. ఇప్పుడు మూసీ నది కానీ కాకినాడ నది కానీ పుడుతున్నాయి. అంటే నదులకు జన్మస్థానం అన్నమాట. ఇలాంటి నదులకు జన్మస్థానంగా ఉండే దాని చోట్ల మనము ఈ రాడార్ స్టేషన్ పెట్టడం అనేది సమంజసమా, వేరే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ లేవా అనేది స్టడీ చేయాలి గవర్నమెంట్. స్టడీ చేసి వీలైనంత వరకు దాన్ని వేరే చోటికి పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే మనకు అడవుల్లో చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు ఏదైతే హక్కులు ఉన్నాయి, మనకి ఎలాగైతే మానవ హక్కులు ఉన్నాయో, జీవించడానికి హక్కు ఉందో, చెట్లకు కూడా జీవించడానికి హక్కు ఉంది. ఎందుకంటే చెట్లకు కూడా జీవం ఉందని చెప్పి జగదీష్ చంద్ర బోసు 100 సంవత్సరాల కింద చెప్పాడు, పట్టి కనిపెట్టాడు. కాబట్టి చెట్ల నుంచి మనకు ఏం లాభం వస్తుంది? అది ఆక్సిజన్ ఇస్తుంది. తర్వాత అది నీటికి అంటే వర్షాన్ని ఆకర్షిస్తుంది, మేఘాలను ఆకర్షిస్తుంది, వర్షం పడుతుంది. సో వర్షం వల్ల మనకు పంటలు పండుతాయి. పంటలు లేకపోతే మనకు తిండి లేదు, నీళ్లు లేవు. అలాగే ఇక్కడున్న జీవజాలం వల్ల, అలాగే ఇక్కడున్న వివిధ వృక్షాల వల్ల బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఉంటుంది. ఈ జీవ వైవిధ్యం వల్లనే మనం బ్రతకగలుగుతున్నాము. అలాగే మనకు ఆహారం కూడా దాని వల్లనే వస్తుంది. అంతేకాకుండా మనకు ఇంట్లో ఏదైనా పుల్లలు పెట్టి వంట చేసుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. మన ఇవేంటంటే ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా శుభ్రమైన గాలి అనమాట. ఈ శుభ్రమైన గాలి వల్ల ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. అంటే ఈ వృక్షాలు అనేవి, అందుకనే వృక్షాన్ని రా అని చెప్పేసి ఆయన వందే మాతరం శ్రీనివాస్ గారు పాడతారు. వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. ఇది అంత బాగా చూశారు చూడండి. అలాగే ఇప్పుడు ఇది నేవీ ఏం చేస్తుంది, ఒక రాడార్ స్టేషన్ పెడతామంటున్నారు. అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్. దాంట్లో అంతకుముందు ఇంకో చోట కూడా మనం ఈస్ట్ అంటే ఉత్తర దీంట్లోనే ఇంకొక చోట కూడా పెట్టారు. అంటే ఇది అవసరమా అనేది నేవీ నిర్ణయించుకోవాలి. రెండోది, ఒకవేళ అవసరం అయితే వేరే చోట పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్లేసు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ జోన్, అలాగే నదులకు జన్మస్థానమైన ఇలాంటి చోట్ల కాకుండా, దట్టమైన అడవులు ఉన్న చోట్ల కాకుండా వేరే చోటికి దాన్ని షిఫ్ట్ చేస్తే బాగుంటుందని ఇక్కడున్న ప్రజల అభిప్రాయము, జన విజ్ఞాన వేదిక అభిప్రాయం కూడా. పర్యావరణవేత్తలు కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసేది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీరు స్టడీ చేసి ఇక్కడి నుంచి వేరే